మహాశివరాత్రి వేళ రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించి పరమశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శంభో శంకర అంటూ ముక్కంటిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం. శివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కంటి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజన్నను దర్శించుకున్నారు. వరంగల్ 1000 స్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి దీపదానాలు, గోదావరి మాతకు విశేష పూజలు చేస్తున్నారు. ఏడుపాయలలోనూ మహాశివరాత్రి జాతర వైభవంగా ప్రారంభమైంది. ప్రణమామి శివం శివకల్పతరుం, ప్రణమామి శివం శివకల్పతరుం, ప్రణమామి శివం శివకల్పతరుం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో నీలకంఠుడి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పంచామృతాలతో అభిషేకాలు, మహారుద్రాభిషేకం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ భవానీ సమేత సాంబసదా శివాలయంలో ఉదయం నుంచే భక్తులు పాలు, పూలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆదిలాబాద్లోని ఉమామహేశ్వర ఆలయంలో శివలింగాలకు పాలాభిషేకం చేస్తూ పూలు, పత్రి సమర్పిస్తూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రణమామి శివం శివకల్పతరుం, ప్రణమామి శివం శివకల్పతరుం, ప్రణమామి శివం శివకల్పతరుం. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఏకాంబరనాథ స్వామి దేవాలయాన్ని శివరాత్రి సందర్భంగా దీపాలతో అలంకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో అర్చకులు పంచామృతాలతో స్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు సమీక్షించారు. సూరారంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయానికి వేకువజామున నుంచే భక్తుల తాకిడి పెరిగింది. శివకల్పతరుం, ప్రణమామి శివం శివకల్పతరుం, మకరధ్వజమత్తమతంగ. చాలా బాగా ఉంది. భక్తులు చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకుంటున్నారు. మీరు చూసి ఉంటారు, ఇప్పటికి 22,000 నుంచి 25,000 వరకు భక్తులు వచ్చారు. లాస్ట్ టైం కన్నా చాలా ఎక్కువగా భక్తులు రావడం జరిగింది. దాని తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇప్పటికే మాకు 200 సీసీ కెమెరాస్తో మాకు కమాండ్ కంట్రోల్ రన్ చేస్తున్నాం. ఎవ్రీ ఏరియాలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని ఇమీడియట్గా అడ్రస్ చేసే విధంగా డ్రోన్స్ కూడా ఉన్నాయి. దాంతో మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే విధంగా ట్రాఫిక్ కూడా ఎక్స్క్లూజివ్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం మూలంగా ఏమి ఇబ్బంది లేకుండా వెహికల్ మూవ్మెంట్ రెగ్యులేట్ చేస్తున్నాం. మహిళా భద్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కూడా మేము మఫ్తీలో ఉంటారు కాబట్టి ప్రజలతో కలిసి ఉన్నారు. షీ టీమ్ కంట్రోల్ రూమ్ కూడా ఒకటి పెట్టాం. మా ఎస్ఓటీ టీమ్స్తో కూడా
ఇక్కడ ఉన్నాయి, ప్రజలతో కలిసి ఉన్నారు. టోటల్ ట్రాఫిక్ రెగ్యులేషన్లో కానీ లేకుంటే క్రౌడ్ రెగ్యులేషన్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు.